హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. చూసారు కదా టైటిల్. ఇంకా కమ్మాన్ ఆవకాయ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇదిగో పొద్దున్న 5:30 నుంచి ప్లానింగ్ అయితే స్టార్ట్ అయిందండి. మా తోటలో మామిడిపళ్ళు వస్తున్నాయి, మామిడికాయలు వస్తున్నాయి అనమాట. సో మియాపూర్ వెళ్ళి మామిడికాయలు అయితే 3 కాటన్ మామిడికాయలు వచ్చినాయి. ఇంచుమించు ఒక 120 కాయల దాకా మేము ఆవకాయ పెట్టామండి, బెల్లపు ఆవకాయ ఈ ఆవకాయ కలిపేసి. సో పైకి అయితే తీసుకొచ్చేసాను. మియాపూర్ వెళ్ళి మామిడికాయలు కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను అనమాట. సో 3 రకాల మామిడికాయలు ఉన్నాయండి, 3 రకాల పచ్చళ్ళు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ ఇష్టము, ఎస్పెషల్లీ మా నాన్నగారికి అయితే వేరే కాయ ఇష్టము. సో అందుకని చెప్పేసి డిఫరెంట్ కాయలు అయితే తెచ్చుకుని పెట్టుకున్నాం అనమాట. ఐదర్ సాహిబ్ కాయేమో మేము నార్మల్ పచ్చడి పెట్టుకోవడానికండి. సువర్ణ రేఖేమో నాన్నగారికి ఒక 5-6 కాయలు పచ్చడి పెడతానికి అనమాట. ఇంకొకటి కొత్తపల్లి కొబ్బరి అనుకుంటాను, అదేమో బెల్లపావకాయకి పెడతాను అనమాట. సో ఇలా 3 రకాల కాయలు అయితే పెట్టేస్తున్నాము. ఫస్ట్ అయితే కాయలన్నిటిని శుభ్రంగా కొంచెం నీళ్ళల్లో వేసి ఒక్క 1 మినిట్ అట్లా ఉంచి పొడిగుడ్డుతో శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకుంటాం అనమాట అండి. ఎందుకంటే దానికి ఏమైనా మట్టి ఉన్నా, పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయని చెప్పేసి అట్లా చేస్తారు. ఎక్కువసేపు అయితే నీళ్ళల్లో డెఫినెట్గా ఉంచకూడదండి, ముక్క పాడవుతుంది కాయ మెత్తనైతేని. సో ఇట్లా అయితే తుడిచేసుకున్నాము. ఇంక ఈవేళ అందరం గ్యాదర్ అయ్యామన్నమాట. నేను, మా మేనత్తల ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడనమాట పనికి. సో తను హెల్ప్ చేశాడు బాగాను, సాయి అని చెప్పేసి. సో అందరం కలిపి అయితే కూర్చొని చేసుకున్నాం. 120 కాయ అంటే కొంచెం టైం పడుతుంది కదా ఎట్లా అన్నాను. అందుకని ఫస్ట్ అయితే అన్ని కాయలు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం. మొత్తం 3 కాయలు విడివిడిగా వేరే వాటిల్లోకి. ఇంకా లింగంపల్లి వెళ్ళిపోయామండి కటింగ్కి అయితేని. మన వల్ల కాదు చేయడము. ఆ కట్టర్ కూడా మన ఇంట్లో ఉండదన్నమాట. యూజువల్గా మాకు ఇంటికి వచ్చి కట్ చేస్తాడు అతను. ఎక్కువ కాయ అయితే ఈసారి తక్కువే పెడుతున్నాం కాబట్టి ఇంకా లింగంపల్లి తీసుకెళ్ళిపోయాము. చక్కగా అక్కడికి వెళ్తే కాయ 3 రూపాయలు తీసుకుంటుంది ఏమో. కాయ 3 రూపాయలు తీసుకుని మనకి కట్ చేసి అయితే పెడుతుందనమాట. ఇగో పక్కన ఇంకో పెద్ద ఆవిడ కూడా ఉంది. నేను కట్ చేసేస్తాను తొందరగా అవుతుంది అంటే సరే అని చెప్పి ఓకే అన్నాం అనమాట. ఈమెకి కొంచెం తక్కువ కాయలు ఉన్నవి ఇచ్చాం, కానీ ఈమె కట్ చేయడం పద్ధతి చూస్తే మాకు అంత నచ్చలేదన్నమాట అండి. చూడండి ఎట్లా కొడుతున్నారు. యాక్చువల్గాను అలా కొట్టకూడదు అనమాట. అలా కొడితే మనకి కాయ అంతా పాడైపోతుంది. సో ఒక్క దెబ్బతో ముక్క తెగిపోవాలి. ఇట్లా కొట్టారు అంటే కింద ముక్క అంతా మెత్తబడిపోతుంది మనకి. అందుకని దాంట్లో ఉన్న రసం ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఆమె వద్దని చెప్పాము. ఆమె కొంచెం కోపం వచ్చింది, కానీ ఎందుకు, పెద్ద ఆవిడ కదా, అంత బలం లేదనమాట ఆవిడకి. అందుకని మాకు ముక్క పాడైతే కష్టం కదమ్మా, వద్దులేండి ఆమె కొడుతుంది అని చెప్పంటే సరేలేమ్మా అని చెప్పి అనుకుంది. ఈ లోపు నేను ట్రై చేస్తా అన్నాను. అమ్మ మీ వేలు తెగితే మాత్రం నాది కాదు బూచి అంది ఆవిడ. తర్వాత ఇస్తున్నప్పుడు ఈ కత్తిపేట కూడా 3,000 అని చెప్పిందనమాట. సో ఆమెను అడిగాను ఎట్లా కట్ చేయాలని చెప్తే సరదాగా నేను కూడా ట్రై చేశాను. చాలా గట్టిగా కట్ చేయాల్సి వస్తుందండి. టెంక్ ఉంటుంది కదా, పచ్చిగా ఉంటుంది, లోపల జీడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా కట్ చేయాల్సి వస్తుందన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాయ మన వేలు పడిందా కట్ అయిపోతుంది. లాస్ట్ టైం పాపం మా ఇంటికి వచ్చి కట్ చేసినది అయితే వేలు కట్ అయిందనమాట. బట్ అతను అంటాడు మామూలేనమ్మా ఇవన్నీ మాకు కట్ అవ్వడాలి ఇవన్నీ అని చెప్పి కట్ చేసేసాడు అతను. సో కొంచెం జాగ్రత్తగానే ఉండండి మీరు ఎవరన్నా కానీ ఇంటి దగ్గర కట్ చేస్తాను. చూసారా, కత్తిపేట ఇరిగిపోయింది అనుకో 3,000 అంటున్నాను అనమాట. ఎందుకంటే ఆమె ఇస్తున్నప్పుడు చెప్పింది 3,000 మేడం కత్తిపేట అని చెప్పేసి. సో ఇలా అన్ని రకాల కాయలు అయితే తీసేసుకున్నామండి. 120 కాయలు కదా, సో ఇంచుమించు మనకి 350 అట్లా ఇచ్చామన్నమాట. అమ్మాయికి బాగానే కట్ చేసింది కదా నీట్గా అని చెప్పేసి. సో ఇలా మనకి లింగంపల్లిలో క్రాస్ రోడ్స్ దగ్గర కూర్చుని ఉంటారండి కత్తిపేటలు పుచ్చుకొని చాలామంది ఉంటారనమాట. వెళ్తే మనకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు 100 కాయలకి. ఇదిగో ఇంటికి వచ్చాక దానిపైన ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఆ లేయర్ని అయితే తీసేయాలి, లేకపోతే ముక్క మనకి పాడైపోద్ది, ఆవకాయ అయితే పాడైపోతుంది. సో అందరం కూర్చొని ఫస్ట్ అయితే ఇదొక్కటే పెద్ద పని అనమాట. సో లేయర్స్ అట్లా చిన్న లేయర్స్ ఉంటుంది, జీడి ఉంటుంది, ఇవి 2 అయితే పడినాయి అంటే ఆవకాయ మనకి ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకని ఆ జీడి ఆవకాయ 2 తీసి మా మదర్ అయితే ముక్క కూడా తుడుస్తున్నారనమాట. సో అట్లా తుడిచి చక్కగా గాలికి అయితే ఒక 10 నిమిషాలు ఆరిపెట్టుకుంటే అంటే మిగతా పనులన్నీ మనం చేసుకునేసరికి అది ఆరిపోతాయిలండి. నేను మళ్ళీ అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని పొద్దున్నే వెళ్ళి చేత కంగారు పెట్టించి మొత్తం అయితే చేయించేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొన్ని ఉన్నాయనగా వెళ్ళిపోయాను అనమాట. సో ఇవి ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి. ఫస్ట్ ఒక రకం కాయ పెడుతున్నాం కదా నార్మల్ ఆవకాయ, ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి అనమాట. అందరం సరదాగా కూర్చొని కవర్లు చెప్పుకుంటా ఇది ఒక గంట పని పట్టిందనమాట మనకి ఒక్కొక్కటి లేయర్ కింద తీయాలంటేని. ఈ లేయర్ తీయకపోతే మాత్రం డెఫినెట్గా ఆవకాయ అయితే పాడైపోతుంది. సో ఇంకా కొలతల దగ్గరికి వచ్చామన్నమాట.
ఇలా 8 తవ్వలైతే ఒక కొంచెం అంటండి. సో అందుకని ఫస్ట్ కొంచెం కొంచెం ముక్కల కింద లెక్క పెడుతున్నారు మా మదరు. ఈ ఆవకాయ నేను, మా సిస్టరు, మా మేనత్త, అక్కడ మా బావ, యూఎస్లో మా కజిన్, మా తమ్ముడికి కొంచెమే అనుకోండి లాస్ట్లో. ఇలా అందరికీ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాం కదా, అందుకని ఇన్ని కాయలు అయితే పెడుతున్నాము. ఇక ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే లెక్క చెప్తున్నాను చూడండి. ప్రతిదీ కూడా మనము 1:2 అంటే 3 వంతుల కారం. మేమైతే ఆనంద్ కారం తెచ్చుకున్నాం అనమాట అండి. రాజమండ్రి నుంచి తెప్పించారు. ఆ కాయలతో పాటు ఇవి కూడా వేసేసారు. నార్మల్గా అయితే పచ్చికారం కలుపుకుంటాం మనము. పచ్చికారం అంటే మనము ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఆరబెట్టేసుకొని 2 రోజులు ముచ్చుకలు తీసేసుకొని మిల్లులో ఆడిచ్చేస్తాం అనమాట. అది వేసుకుంటాము. కానీ ఈసారి ఇంక మాకు కుదరలేదు అవన్నీ పెడతానికి. వర్షాలు కూడా పడిపోయినాయి కదా సరిగ్గా మేము పెడదాం అనుకునే టైంకి. అందుకని చెప్పేసి నార్మల్గా కొని తెప్పించేసుకున్నాం అనమాట. ఇదిగో 3 తవ్వల కారం వేస్తే 3 తవ్వల ఆవపిండి వేశారండి. ఆ తర్వాత 3 తవ్వల ఉప్పు. కానీ ఉప్పు ఏం చెప్తున్నారంటే ఒక 2.5 2 3/4 వేసుకోండి. కొంచెం థర్డ్ డే చూసాక మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే కొంచెం కలుపుకోండి. ఎక్కువ అనిపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. సో అందుకని ఉప్పు అయితే కొంచెం తగ్గించమని చెప్తున్నారు అనమాట. సో అన్నీ 3 అనమాట. 3 కారం, 3 ఆవపిండి, 2.5కి ఉప్పు అట్లా పోసుకొని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోండి. కలుపుకున్నాక మనకి ఇంకా దీంట్లో మెంతులు వేసుకుంటారనమాట. మెంతులు చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది, చలవనమాట. అందుకని మెంతులు కంపల్సరీ ఆవకాయలు అయితే వేస్తారు. మెంతులు చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. మనం చూడండి పప్పు అది తాలింపు పెట్టుకుంటున్నప్పుడు అది కూడా నూనెలో ఇన్ని మెంతులు వేస్తే ఆ మెంతులు టేస్ట్ ఎంత ఉంటాయో. మెంతులకి పెద్ద లెక్క ఏమి ఉండదు అనమాట. మనకి ఇష్టాన్ని బట్టి ఒక గుప్పుడు 2 గుప్పులు అట్లా అయితే వేసుకోవచ్చు. సో 8 తవ్వల ముక్కలకి ఇది ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటున్నారు. ఈ డ్రై కలిపేశాక ఆ తర్వాత మనకి ఎన్ని తవ్వలన్నా చెప్తానమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటామండి. కొంతమంది అయితే తొక్క తీసి వెల్లుల్లిపాయలు వేస్తారు. గ్రైండ్ అది చెయ్యమన్నమాట. గ్రైండ్ అది చేస్తే దాంట్లో నుంచి మనకు వాటరీగా వస్తుంది కదా, సో గ్రైండ్ అది వద్దు. అంటే ఇది 3 తవ్వలు సాయి. చూసారు కదండి, 6 తవ్వల ముక్కలు అయితే 3 తవ్వలు మనము కలిపి పెట్టిన డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కొలత అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు, అన్నీ 3 కారము, 3 ఆవపిండి అండ్ 2కి కొంచెం ఎక్కువగా సాల్ట్ అని చెప్పేసి. సో అలా కలుపుకొని ఇందులో అయితే ప్రస్తుతానికి నూనె అది ఏం పోయలేదు చూసారు కదా. సో ఫస్ట్ అయితే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కల్లో వేసుకొని దాన్ని బాగా కలపండి. చెయ్యి పెడతారో లేకపోతే మీరు గరిటె పెట్టి కలుపుకుంటారు, మీ ఇష్టం. ఇదైతే గానుగ నూనె అనమాట అండి. గానుగ నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుంటే అమోఘంగా ఉంటుంది పచ్చడి అయితేనే. మేము కొంచెం ఆ పచ్చడి అయితే ప్రస్తుతం గానుగ నూనెతో పెడుతున్నాము, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో పల్లీలతో కూడా బాగుంటుంది. ఇదిగో మా అమ్మాయి కూడా హెల్ప్ చేసేస్తుంది. ఆ వెల్లుల్లిపాయ రేకులని తనే ఒలిచిందనమాట. సో తనకి చూపించాను, వేళ కూర్చోబెట్టి బలవంతాన్న ఆవకాయ ఎట్లా కలుపుతారు హెల్ప్ చేయమని చెప్పి ఇవన్నీ అయితే బలవంతాన్ని కూర్చోబెట్టి చూపించాను అనమాట. సో తను ఎంజాయ్ చేసింది ఫైనల్గా అయితేని. ఆయిల్ అయితే మేము చాలా తక్కువ పోస్తామండి ప్రస్తుతానికి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ పోసేస్తే ఉప్పు కారం ఇవన్నీ ముక్కకి పట్టదనమాట. అందుకని జస్ట్ కొంచెం ముక్కలు తడిచేలాగా అయితే ఆయిల్ పోసి అదంతా ఒక దాంట్లోకి తీసేస్తాము. మళ్ళీ 3వ రోజు అదే కలుపుతాం కదా ఎట్లాగోను. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక కొంచెం ఆయిల్ జస్ట్ కొంచెం తడిపొడిగా వచ్చేలాగా ఆయిల్ అయితే కలపండి. మనం వేసిన ఆవపిండి కారము ఇవన్నిటిని బట్టి మనకు ఊడిపు వస్తుంది అనమాట. సో ఆ గ్రేవీ ఎక్కువ కావాలి, ఊడిపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆవపిండి జనరల్గా కొంచెం ఎక్కువ వేసుకుంటారు. దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో అయితే కలుపుతున్నారు అనమాట. ఇంక ఇదే కొలత అనమాట అండి. 6 కొంచాలకి వేసి కలుపుతున్నారు. సో అందరం పెట్టుకోవాలి కాబట్టి అందరికీ ఎక్కడికక్కడ 6 కొంచాల కింద లెక్కలు పెట్టుకుంటా అదేదే టబ్బుల్లోనూ వాటిలోనూ ఎవరి బకెట్స్ వాళ్ళని తెచ్చుకోమంది, ఎవరి సీసాల వాళ్ళని తెచ్చుకోమంది. ఆబ్వియస్లీ నేను నా సీసా మర్చిపోయాను అనమాట. అందుకని సో మిగతా వాళ్ళందరూ తెచ్చుకున్నారు. వాళ్ళ బకెట్స్లో అయితే వేసేస్తుంది, డబ్బాల్లో అయితే వేసేస్తున్నారు అనమాట మా మదరు. ఈ ట్రెడిషన్ అయితే మానేయకండి, కొనుక్కొని తినేయచ్చులే అన్నట్టు కాదు. మనం కలుపుకున్న ఆవకాయ భలే టేస్ట్ ఉంటుంది యాక్చువల్గాను. మీ పిల్లలకు కూడా మళ్ళీ మనం మానేస్తే ఇంక మన పిల్లలకి మాత్రం ఏమర్థమవుతుంది. జస్ట్ ఎక్కువ కాదు, ఒక 5-6 కాయలన్నా పెట్టుకోవచ్చు. ఇదే కొలత కదా, అందరికీ తెలుసు మనకి. సో మర్చిపోకుండా వదిలేయకుండా ఈ ట్రెడిషన్ని డెఫినెట్గా అయితే అందరూ చేయండి. ఇదిగో బెల్లపావకాయలోకి వచ్చేసాము. మా బావకనమాట బెల్లపావకాయ కంపల్సరీ కావాలన్నాడు, అందుకని అది కూడా పెడుతున్నాము. బెల్లపావకాయ కూడా ఇదే కొలత అండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్గా వేసేస్తాము. ఆ తర్వాత 6 కొంచాల
ముక్కలకి సారీ 6 తవ్వల ముక్కలకి 2 తవ్వల బెల్లం వేస్తాము. బెల్లం అయితే శుభ్రంగా ఎండలో ఆరబెట్టి పొడి కొట్టాలి మనకి. అండ్ ఉప్పు కూడా అట్లాగే మనము ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని పొడి కొడతామన్నమాట నార్మల్ ఆవకాయకి కూడా. కానీ ఇప్పుడు పికిల్ సాల్ట్ అని డైరెక్ట్గా దొరుకుతుంది. ఈసారి అన్నీ కొన్న వాటితోనే వేసామండి, అందుకని ఏమో ఎట్లా ఉంటుందో పచ్చడి మరి. అండ్ ఈ బెల్లపావకాయలు అయితే చింతపండు కూడా మనం వేసిన 6 తవ్వల ముక్కలకి కూడా ఒక పావు కేజీ చింతపండు ఎండబెట్టి శుభ్రంగా పౌడర్ చేసి, పౌడర్ అవ్వదు కానీ మనకి మిక్సీలో అయితే ఒకసారి కొట్టేయాలంట గట్టిగాను. ఇది ఇట్లా వస్తుంది మనకి. దీన్ని కూడా అందులో వేసేసి కలిపేయండి. కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తే మీకు ముక్కకు బాగా పడుద్ది అనమాట. మళ్ళీ 3rd డే మొత్తం అన్ని ఆవకాయలు కూడా మళ్ళీ 3వ రోజు మనం చక్కగా గరిటె పెట్టి కలుపుకొని ఉప్పు ఏమన్నా సరిపోకపోతే వేసుకోవాలి. ఇలా కలిపేసాక బెల్లపావకాయని 3వ రోజు ఎండలో పెట్టాలండి. గట్టిగా ఎండ తగిలితే మాత్రం ఒక 2-3 గంటలు అయితే ఎండలో పెట్టండి. లేదు అంటే ఒక 2 రోజులు అన్న సరే మనం ఎండలో పెట్టాలి, గట్టిగా తగలట్లేదని. మనకైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఫుల్గా వర్షాలు పడేలాగే ఉన్నాయి. మరి 3వ రోజు ఎండ వస్తే మా అదృష్టం బాగుంటుంది. పాడైపోకుండా ఉంటుంది బేసికల్గా అదనమాట. మనము ఎండలో పెడితే ఆ బెల్లం అది వేస్తేనే పాడైపోకుండా ఉంటుంది అన్నమాట ఎక్కువ కాలము. అందుకని ఎండలో పెట్టమని చెప్తారు. సో ఈరోజైతే ఒక గంట లేట్గా వెళ్తాను అనమాట ఆఫీస్కి, పచ్చళ్ళు పెట్టుకొని. యాక్చువల్గా అయితే లీవ్ పెడతానేమో, ఏసీకి లీవ్ అనుకున్నాను. కానీ మొత్తానికైతే తక్కువ కాయలే కాబట్టి 120 కాయలే కాబట్టి ఫాస్ట్గానే అయిపోయిందనమాట. దీనికైతే పల్లీల నూనె వాడుతున్నామండి, గానుగ నూనె కాకుండాను. ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ టైం కలిపినప్పుడే గానుగ నూనె వాడాము, మిగతావన్నీ ఇంకా పల్లీల నూనె. ఈ బెల్లం మీరు చూసుకోండి, మీకు ఇంకా ఈ బెల్లం తీపి ఎక్కువ కావాలంటే ఇంకో తవ్వ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొలత అయితే మాత్రం 6కి 3 అనమాట. సో అలా అయితే కలుపుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ పడుతుంది, సో జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. సాల్ట్ దగ్గర మాత్రం ఎక్కువైతే ఏం చేయలేము కదా, తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు. అండ్ సాల్ట్ని బట్టి నూనెని బట్టే మనకి ఎప్పుడు కూడా ఆవకాయ నిల్వ అన్నది ఉంటుంది అనమాట అండి. సో 3వ రోజు మనం ఎప్పుడైతే కలుపుకుంటామో అప్పుడు కనీసం ఒక 3-4 అంగుళాలు పైకి వచ్చేలాగా నూనె అయితే పోయాలన్నమాట. ఈ అన్ని బకెట్ల ఇదంతా నిండిపోయి పైకి ఒక 3-4 అంగుళాలు పైకి వచ్చేలా నూనె అయితే పోయాలి. అలా నూనె లేకపోతే మాత్రం ఆవకాయ డెఫినెట్గా పాడైపోద్దండి. అండ్ ఉప్పు తక్కువైనా కూడా పాడైపోద్ది అనమాట. సో ఇక్కడ మేము మిస్ అయింది ఏంటి అంటే, నేను మిస్ అయింది ఏంటంటే, అట్లీస్ట్ ఇదంతా కలిపేశాక బేసిన్లో అన్నం కలుపుకొని తింటాం చూసారా, వెరీ బ్యాడ్. ఆఫీస్ టైం అయిపోతుందని నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. ఆ పాట అయితే మిస్ అయ్యాను. సో రేపు అయితే ఇంక ఇది నిన్నటిది కదా, సో ఈవేళ 1వ రోజు, రేపు 3వ రోజు కాబట్టి రేపు ఇంకా కలిపేసి ఎండలో పెట్టేసి అప్పుడు ఆయిల్ ఫుల్గా పోస్తాము. ఇది బెల్లపావకాయ అనమాట అండి, బ్లూ బకెట్లో ఉన్నది. పైన నొరక కింద వస్తుంది. 2nd డేకి పర్వాలేదు, మీరేమది పాడైపోయింది అనుకోవద్దు. కలిపేసరికి మనకు అంతా బాగానే ఉంటుంది అనమాట. సో మళ్ళీ 3వ రోజు కలిపి ఆయిల్ అది పోసి ఎవరి బాస్కెట్లోకి వాళ్ళకి, ఎవరి బకెట్లోకి వాళ్ళకి అయిపోయాక మళ్ళీ ఒక చిన్న స్లాట్ అయితే వీడియో అయితే పెడతాను అనమాట అండి. మరి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు. మరి స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. మీరు కూడా తప్పనిసరిగా ఆవకాయ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండి. బై బాయ్.